శ్రీకాంత్ శ్రీకాంత్ ఇంకో విచిత్రమైన పరిస్థితి మహబూబ్ నగర్ది. అవును. దేవుళ్ళందరూ మనవాళ్లే శ్రీకాంత్. ఉమ్, మీరు కురుమూర్తి జాతర జరుగుతది అక్కడ. తర్వాత ఇట్లాంటి మల్లన్న జాతరలు జరుగుతాయి. తర్వాత జోగులాంబ మన దేవతే. దేవతలు మనవాళ్ళు, కల్చర్ మనది, పెత్తనం వాళ్ళది, సామాజిక పెత్తనం వాళ్ళది, దైవ ఈ ఆధ్యాత్మిక పెత్తనం వాళ్ళదే, రాజకీయ పెత్తనం వాళ్ళదే, ఆర్థిక పెత్తనం వాళ్ళదే, భూస్వామి పెత్తనం వాళ్ళదే. ఎందుకండి మనం బతికేది అక్కడ గంజి కోసం, జీవితం కోసం ఏదో కుక్కల లెక్క నక్కల లెక్క బతకాల్సినటువంటి ఒక పరిస్థితిని అక్కడ సృష్టించాలని కోరుకుంటున్నారా మీరు? అక్కడ ఉన్న దేవతలు దేవుళ్ళు అందరూ కూడా మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇవాళ జోగులాంబ ఎవరు? మన దేవత. కురుమూర్తి ఎవరు? మన దేవత. మల్లన్న ఎవరు? మన దేవత. బట్ ఇట్లా అంటే కోపాలు వస్తాయి, సమాజాన్ని విడగొడుతున్నారు. ఉమ్. ఇట్లా మాట్లాడితే మీరు వేరు చేస్తున్నారు, సమాజంలో విభజన రేఖలు గీస్తున్నారు అని మాట్లాడుతుంటారు. మరి ఇదంతా ఏంది? ఈ ఆధిపత్య ధోరణి, ఈ అణిచివేత చూస్తుంటే మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడకుండా ఉండటం ధర్మం అని వాళ్ళు భావిస్తే అదేం న్యాయం అవుతుంది? అదేం సామాజిక న్యాయం అవుతుంది? కాబట్టి ఇక్కడ ముందు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పోలీసు యంత్రాంగము స్పష్టంగా ఈ విషయంలో బాధితుల పక్షాన నిలబడాలా. ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకోవాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, భరోసా ఇవ్వాలి. ఇవాళ ఆ ఊర్లో ఆ కుటుంబం ధైర్యంగా భద్రతగా ఎలా బతకగలుగుతుంది? ఈ అంశం ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలకే దారితీసేలా కనిపిస్తోంది. 4 గంటల వరకు డెడ్ లైన్. ఇప్పటిదాకా మనకు బీసీ సంఘాల నాయకులు అదే ధర్నా నుంచి వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారు. 4 గంటల తర్వాత మా యాక్షన్ ప్లాన్ ఏంటిదో చూపిస్తామని చెప్పేసి. ఇదే అంశానికి సంబంధించి ఇందాక నేను విశారదన్ మహారాజు గారితో కూడా కాల్ మాట్లాడా. 4 గంటల తర్వాత యాక్షన్ ప్లాన్ ఏందో చూపిస్తాం. పోలీసులు కేసులు పెట్టకపోతే, అసలైన నిందితుల్ని అదుపులోకి తీసుకోకపోతే, రిమాండ్ చేయకపోతే ఖచ్చితంగా ఉగ్రరూపం ఉంటుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అన్నా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు అన్నా నేను అడుగుతున్నాను, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జోక్యాన్ని కోరుతున్నాను. ముఖ్యమంత్రి ఈ సంఘటన పైన మాట్లాడాలని కోరుతున్నాను, స్పందించాలని కోరుతున్నాను, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాను, ఈ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలని కోరుతున్నాను. ఈ కుటుంబానికే కాదు, ఇది మొదటిది కాదు, అనేక సంఘటనలు మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నాయి. గ్రామీణ వ్యవస్థలో వాళ్ళందరికీ ఒక ధైర్యం కల్పించాలంటే ముఖ్యమంత్రి వీళ్ళ పక్షాన బాధ్యత తీసుకోవాలి, ఈ కుటుంబంతో మాట్లాడాలి, ఈ అంశంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే నేను డైరెక్ట్ గా ఐ డిమాండ్ ది చీఫ్ మినిస్టర్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ సార్, చిన్నది కాదు. చిన్న కుటుంబం ఏమో, బలహీన వర్గాల కుటుంబం ఏమో, కానీ చాలా పెద్ద ఇష్యూ. దేశం మొత్తం కూడా ఇది కదిలేటువంటి అంశం. ఒక సంఘటన ఏదైనా దేశంలో జరిగితే దేశం మొత్తం మీద ఒక తాటిపైన నిల్చుంటారు. చాలా సందర్భాల్లో నిర్భయ విషయంలో చూసినా కానీ, దిశ విషయంలో చూసుకున్నా కానీ దేశం మొత్తం ఒక తాటిపైకి వస్తుంది. పాయింట్ ఏంటంటే, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు కాబట్టే ఇది ఇక్కడి వరకు అయిపోతుంది. ఇంతవరకు కనీసం ప్రభుత్వాలు దీనిపైన రెస్పాండ్ కూడా కావట్లేదు. ఇంకా ఇది సిఐ డిఎస్పీ స్థాయిలోనే ఉన్నారు. సిఐ వెనకాల నుండి నడిపిస్తున్నారు, ఎమ్మెల్యే వెనకాల నుండి నడిపిస్తున్నారు. సో మీరు ఒక కోర్టునే నడుస్తుంది, ఆ కోర్టులోనే నడుస్తుంది, ఆ కాంపౌండ్లోనే అంతా నడుస్తుంది. బట్ బయట చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఇంత జరుగుతున్నా సీఎంఓ నుంచి ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు? హోమ్ మినిస్ట్రీ అక్కడే ఉంది, చీఫ్ మినిస్ట్రీ అక్కడే ఉంది. సో విభాగాలు మొత్తం కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి, సొంత జిల్లా దట్టు. ఎందుకు ఈ డిలే ఎందుకు సార్? నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు అసలు ఈ జిల్లా ఒక సామాజిక వర్గ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది దశాబ్దాలుగా. ఈ నాగర్ కర్నూలు ప్రాంతం కూడా అదే సామాజిక వర్గం చేతుల్లో ఉంది రాజకీయంగా. వాళ్ళు రాజకీయంగా ఏం చెప్తే అదే జరగాల. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమనుకుంటే అదే జరగాల. వాళ్ళు గీసిందే గీత, చెప్పిందే శాసనం, చేసిందే చట్టము. బట్ ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఇంత సంఘటన జరిగినప్పుడు ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఆ జిల్లా యంత్రాంగానికి లేదా? ముఖ్యంగా ఆ జిల్లా మంత్రులకు లేదా? ఆ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా. జూపల్లి కృష్ణారావు గారు కూడా అక్కడ మంత్రిగా ఉన్నారు. బట్ ఇన్ని రోజులు సంఘటన జరిగి ఇంతమంది పోయి అక్కడ ఆందోళన చేస్తుంటే ఒక్క మంత్రి అన్న బాధ్యత తీసుకున్నారా? ముఖ్యమంత్రి అన్న బాధ్యత తీసుకున్నారా?
హోలోగ్రామ్ టెండర్ల కోసం, హోలోగ్రామ్ల విషయాల కోసం ఐఏఎస్లు రాజీనామాలు చేసి వెళ్ళిపోవాలి, అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయాలి. ఒక మంత్రి కొడుకుల మీద కేసులు పెడితే ఆ ఐసీఏలను ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ ఒక చిన్న 2 నెలల పాప చనిపోతే చావు కారణమైన వాడు ఎవడో తెలిసి కూడా విచారణ లేదు, ఇంతవరకు కమిటీ వేయలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఈయన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఉన్నోళ్ళకు ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం. అట్లాగా శ్రీకాంత్, ఇప్పుడు ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గాని, ఆ జిల్లా మంత్రివర్యులు గాని, లేకపోతే ఆ జిల్లా యంత్రాంగం గాని, అఫీషియల్స్ గాని తక్షణం స్పందించకుండా ఇట్లనే ఉంటే, ఇట్లా ఉదాసీనంగా ఉంటే ఏం అపోహలు వస్తాయి? సరే, నేను అపోహ అనుకుందాం పట్టరాదండి, నేను కన్ఫర్మేషన్ కాకుండా ఏం అపోహలు వస్తాయి? ఓ సామాజిక వర్గాన్ని రక్షించడానికి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక అపోహ వస్తుంది కదా. ఎందుకు మీరు దానికి తావివ్వాలా? ఎందుకు దానికి తావివ్వాలా? అక్కడ చట్టం ఒకటి ఉంటుంది, తర్వాత ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటి? ఒక పసిపిల్ల చావుకు కారణమైనటువంటి వాళ్ళ విషయంలో కూడా ఉపేక్షిస్తున్నారు అనంటే, మాట్లాడకుండా అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఉందేనంటే, ముఖ్యమంత్రి మాట్లాడలేదనంటే, ప్రభుత్వం స్పందించలేదంటే ఏమనుకోవాలా? 18వ తారీఖు నాడు సంఘటన జరిగితే 20వ తారీఖు నాడు పాప చనిపోతే ఇవాళ్టకు కూడా ప్రభుత్వం నుంచి ఒక సరైన స్పందన రాకపోతే ఏమని భావించాలా? ఈ ప్రభుత్వం కేసు పెట్టే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. సామాజిక వర్గాలను రక్షించుకునే ఏర్పాట్లు చేస్తున్నారని భావించాలా? ఏమనుకోవాలో వాళ్ళే చెప్పమనండి. పాప చనిపోతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆ సెక్షన్ లో పెడుతున్నారు. అటెంప్ట్ మర్డర్, ఇది మర్డర్ కాదంట, అటెంప్ట్ మర్డర్ అంట. మర్డర్ ఎప్పుడు పెడతారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత. కళ్ళ ముందు కనిపిస్తుంటే యాక్షన్ తీసుకోవాల్సింది పోయి, అదుపులోకి తీసుకోవాల్సింది పోయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఒదిక్కు సమాజం మొత్తం లేచి నిల్చొని మాట్లాడుతోంది. రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే చాలా చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. అయినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్, నేను డీసీపీ గారి స్టేట్మెంట్ కూడా చూశాను. డీసీపీ గారు ఏమంటారంటే, ఆ పాప చనిపోయింది, ఆ పాప ఎట్లా చనిపోయింది? తొక్కేసలాట్లో చనిపోయిందా, లేకపోతే వేరే కారణాలతో చనిపోయిందా? మేము విచారణ చేసి తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్య తీసుకుంటా. అరే, ముందు ఆరోపణలు వచ్చినాయి, సంఘటన జరిగింది, కొట్టారు, అక్కడ ఫిజికల్ హ్యాండ్లింగ్ చేశారు, కేసులు పెట్టండి. శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ మీద ఎట్లా కేసులు పెట్టారో వీళ్ళ కంప్లైంట్ కూడా తీసుకొని అట్లా కేసులు పెట్టండి. తర్వాత విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం పోలీస్ యంత్రాంగం పైన ఉంది. ఇంకా డీసీపీ గారు ఏమంటారు తెలుసా? డిఎస్పీ గారు ఏమంటారు శ్రీకాంత్? ఇక ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ చేసి మళ్ళీ ఇక్కడ ధర్నాలు చేసిన, రస్తారోకోలు చేసిన, లేకపోతే శాంతి భద్రతలకు భంగం కలిగించిన వాళ్ళపైన కేసులు పెడతామంటారు. అంటే మేము ఈ చర్యలకు చేపట్టకపోతే మీరు మమ్మల్ని లెక్క చేద్దురా? మా కుటుంబాలకు బాసటగా నిలుద్దురా? లేకపోతే దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళపైన కేసులు పెడుదురా? ఈ ప్రశ్నకు డిఎస్పీ సమాధానం చెప్పడు. డిఎస్పీ ఏం చెప్తాడంటే శాంతి భద్రతల పరిరక్షణ అని చెప్తాడు. అసలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించిందే వాడు. మనుషులే చచ్చిపోతుంటాయి, ఇంకా శాంతి భద్రతలకు విఘాతాలు, శాంతి భద్రతల విఘాతం కలిగించిందే వాళ్ళు. పేదోడిని తీసుకొచ్చి లోపలేసి కొట్టిన విజువల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, అరుస్తున్న విజువల్స్. అగో ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని ధర్నాలో కూర్చుంది. చనిపోయిన ఆ పదం వాడడానికి కూడా ఇబ్బంది అవుతుంది, శవం అన్న పదం. ఆ పాపను చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పట్టుకొని ధర్నాలో కూర్చుంది. ఇంకేం కావాలా కేసులు పెట్టడానికి? కులం మారాలా? కులం రావాలా? అదే పెద్దోడెవడో వస్తే, ఉన్నోడు వస్తే ఇమ్మీడియట్ కేసు ఫైల్ చేసేస్తారు కదా. కేసు ఫైల్ చేసిన తర్వాత దొరకబట్టడాలు, విచారణలు చేయడాలు ఏముంటాయి? కళ్ళ ముందే నిందితులు ఉన్నాయి, కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి. దర్ ఇస్ ఎ వీడియో ఎవిడెన్స్. ఇంకేం కావాలా? సార్ 1 సెకండ్. అమ్మ, తిన్నారా మీరేమైనా? నైట్ లేదు, పగులు లేదు, పొద్దున్న లేదు, మాపులు లేదు సార్. మేము ఉట్టి నీళ్ళు తాగి బతుకుతున్నాము. ఇక మీరు కూడా ఏదో ఒకటి న్యాయం చెప్పండి సార్. మేము మాకు ఏదొద్దు, మేము పోయి ఆ సర్పంచ్ ఇంటి ముందర ఏదైనా ఒకటి తాగుతాం. మేము ఏదైనా ఒకటి మందు పొందో, ఏదన్నా ఒకటి ఎవరిదైనా పొలంలో పోయి ఇంత వరికార వీకొస్తా, ఈ వరికారకు మందు లేదంటని చెప్పి నేను ఏదో ఒకటి నా కుటుంబం కాడికి నేను ఏదో ఒకటి ఆ వరికార చూపించి మందు తెచ్చుకొని నేను సర్పంచ్ ఇంటి ముందల నేను ఏదైనా తాగి నేను చనిపోతా. నాకు ఏ న్యాయం జరుగుతలేదు. నేను ఈ రోజు కాడికే ఇప్పుడే నేను మాట్లాడేది కూడా మీ దగ్గర. వద్దమ్మా, అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. లేదు సార్, తట్టించుకోలేదు సార్. నా మనవరాలు చనిపోయింది, నువ్వేం చనిపోతే మాకేముండదు సార్. ఇంకా నా మనవరాలు చనిపోయిన కాడికే నాకు అలా చేయిపోయినాయి. నేను ఇంతవరకు రానికి నాకు అంత అదే సార్.
నాకెందుకు సార్? నేను ఏదో నా కూలి నాలో చేసుకొని నేను బతకడాని. నాకు కళ్ళ ముందు ఒక మనవరాలు, నా బిడ్డకు ఒక బిడ్డ, నా కొడుకుకు ఒక బిడ్డ. ఉం? నా పెద్ద కొడుకు పిల్లలు లేరు అని మస్తు దవాఖాన చూపిస్తున్నా సార్. నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలతో నేను బతుకులేరు. నువ్వు ఇట్లా చేసి నాదేం కాదు సార్, నాయం కాదు సార్. నాకు కావాలి నా పిల్లలు, నాకు కావాలి. మేము బతికినంత పరిస్థితిలో బతుకుతున్నాం. వాళ్ళ పొలాలు అడిగినామా, వాళ్ళ ఇండ్లు అడిగినామా, వాళ్ళతో బంగారం అడిగినామా, దేవుని దోసుకొచ్చినామా, దేవుని బంగారు దోసుకొచ్చినామా సార్? మాకు ఏం సార్ ఈ శిక్ష? మాకు ఎందుకు వేసిండ్రు సారు? మా ఆకలి కొని దూపకొని మా బతుకు తెరింది. బస్టాల్లో వంద పెడుతున్నావు సార్. నీకు దయ వస్తుందా సార్? మా మీద కొంచెం అన్నా దయ వస్తుందా సార్ నీకు? బస్టాల్లో చలికి వండుకుంటున్నా సార్. నా ఆరోగ్యం బాగాలేదు సార్. ఇంకా నేను మాత్రం ఇంకేం మాట్లాడను సార్. మేము దయచేసి చెప్తున్నాను, నీకు కాలు పట్టుకోమంటాడు పట్టుకుంటా సార్. నేను మీరు ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ కాడికే ఈ ప్రభుత్వాలు రావాలి. మీరు ఎవరు కాళ్ళ కాడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు కడుపు కోత అర్థమైంది. బట్ నేను ఏమంటున్నా అంటే, మీరు కొట్లాడాలన్నా, మీరు ఫైట్ చేయాలన్నా శక్తి కావాలి, ఒంట్లో శక్తి కావాలి, ఒంట్లో శక్తి కావాలి. దయచేసి రిక్వెస్ట్, కొంచెం తినండి. రానియరు సార్, ఆ రిపోర్ట్ కూడా రానియరు. సర్పంచ్ చుట్టాలు డాక్టర్లు కూడా ఉండరు సార్. అందులో డాక్టర్ ఉంది కాబట్టి నా మనవరాలు సర్టిఫికేట్ ఉడకంగా రాంగే వస్తుంది సార్. రాంగ్ వస్తుంది, నాకు తెలుసు సార్. నా ఊర్ల గురించి నాకు తెలియదా సార్? నా ఊర్ల చరిత్ర నాకు తెలుసు కాబట్టి అది ఉడకంగా రానియరు. అది రాంగ్ తీసుకొస్తారు, మమ్మల్ని బతకనియరు. ఊర్లో కోత కూడా కొడతారు. ఊర్లో కోయినా మా పిల్లలు నన్ను చంపుతారు. మేము అక్కడ పోం, మేము ఇక్కడ పోం. ఈ నాటకాలనే అమ్మ, మీకేం ప్రాణభయం లేదు, మీకేం ప్రాణభయం లేదు. మీ మీద ఈగ వాళ్ళు. మీరు ఈ రోజు వ్యక్తులేం కాదు, మీ వెనకాల శక్తులు ఉన్నాయి, మీ వెనకాల శక్తులు ఉన్నాయి, మీ వెనకాల మీడియా సంస్థలు ఉన్నాయి. మీరేం ఆవేశపడి తొందరపడి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా న్యాయ పోరాటం దిశగానే ఉండండి, న్యాయం జరుగుతుంది. బట్ మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే శ్రీకాంత్, ఇప్పుడు ఇది అంశము రాష్ట్ర వ్యాప్త అంశంగా మారిపోయింది. రాష్ట్రమంతా కూడా వాళ్ళ తరపున స్పందిస్తుంది. రాష్ట్రమంతా కూడా వాళ్ళకి అండగా నిలబడటానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం పైన అందరూ కూడా తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాప ఎలా చనిపోయింది అనేటటువంటి విషయం అక్కడ ప్రత్యక్ష సాక్షులు అందరూ చూసినటువంటి సందర్భం ఉంది. ఇంకా ప్రభుత్వము లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసము ఇంకో దానికోసము మ్యానిపులేట్ చేసి ఏదో రిపోర్టు తప్పుదారిగా రాసుకొని వాళ్ళని రక్షించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం మరింత అబాసు పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా పారదర్శకంగా ఈ కేసు విషయంలో ఆ కుటుంబం వెనకాల నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికే ప్రభుత్వం గాని, జిల్లా యంత్రాంగం గాని, పోలీసు యంత్రాంగం గాని వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరికి కూడా బాధ్యత ఉంది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే స్వయాన వాళ్ళ బంధువులే ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటిది కాబట్టి వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మితే, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేస్తే, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో నిలబడటానికి కారణమైనటువంటి బలహీన వర్గాలకు జరిగినటువంటి అన్యాయం తరపున ఇద్దరు తండ్రి కొడుకులు నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ ఆందోళన ఎంత ఉందో అనేటటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. ఒక్క విషయం అయితే చెప్తాను, ప్రభుత్వము ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా తప్పించుకోలేదు. ఆ కుటుంబం వెనకాల రాష్ట్రం మొత్తం కూడా అండగా నిలబడుతుంది అనేటటువంటి విషయం స్పష్టంగా చెప్తున్నాను. మీకు అండగా రాష్ట్రం మొత్తం ఉంది, రాజ్ న్యూస్ కూడా అండగా ఉంది. మీకు న్యాయం జరిగేటువంటి వరకు, న్యాయం జరిగేదాకా ఈ న్యాయ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వ్యవస్థని నిలదీస్తాం. మీరు మాత్రం ఎక్కడ ఆవేశపడకండి, ధైర్యంగా ఉండండి. ఇది ఇప్పుడు కేవలం మీ సమస్యే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా కులాల మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఈ వ్యవహారం ఉందో, బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులున్నాయో, దానిపైన రాష్ట్రం మొత్తం కూడా చర్చ జరుగుతోంది. మీరు ధైర్యంగా ఉండండమ్మా, మీ పోరాటంలో మేము కూడా తోడుగా ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా తోడుగా ఉన్నాయి. సో ఈరోజు మీరు వ్యక్తి ఏం కాదు, మీ వెనకాల శక్తులు ఉన్నాయి, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మానసికంగా ధైర్యంగా ఉండండి. మీకు జరిగిన నష్టం ఏ తల్లికి జరగకూడదు, ఈ కడుపు కోత ఏ తల్లికి రాకూడదు. కానీ ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆ పాప సమాధి పక్కనే రాజకీయ సమాధి కూడా అవుతారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. మీరు వ్యవస్థలను ఉపయోగించుకొని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ బుద్ధి చెప్పే టైం వస్తుంది. మహామహులే కోటలు కూలిపోయినాయి, ఇది పెద్ద అదేం కాదు. ఖచ్చితంగా న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. జరగకపోతే ఇంకొక ఉద్యమానికి సిద్ధమవుతుంది.